హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. పసుపు నీళ్ళు అందరు కలిపి ముత్తైదులు నిహారిక మీద పోస్తుండగా ఈలోపు కృష్ణ ఇక మనోడు చూసుకుంటాడు, ఇక్కడి నుంచి పారిపోవాలి, ఇక ఎలాగైనా చూసుకోరా అని చెప్పేసి ఎద్దును వదిలేస్తాడు. ఎద్దు ఉరికొస్తుండగా ఈలోపు అవని రెడ్ కలర్ శారీ కట్టుకుంటుంది కదా. నిహారిక మనసులో విధంగా అనుకుంటుంది, నా జాతకాన్ని బయట పెట్టి ఎలాగైనా నాకు లాస్ట్ డే చేయాలనుకున్నావు కదా, స్మాల్ చేంజ్ నీకు మాత్రమే లాస్ట్ డే అని చెప్పేసి నిహారిక మనసులో అనుకుంటుంటుంది. ఎద్దు ఊరికి రావడం అవని గమనిస్తుంది. అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని వాటర్లో కలుపుతూ ఉంటుంది. ఇక అలా కలిపిన తర్వాత నిహారిక మీద అవని ఆ రెడ్ కలర్ నీళ్లు పోస్తూ ఉండగా కిట్టు దూరంగా గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రెడ్ కలర్ నీళ్లు నిహారికకు పోసిన తర్వాత అదే సమయానికి ఎద్దు పరుగులు తీసుకుంటూ వస్తుండగా అమ్మవారి దగ్గర ఉన్న వేదవతి అందరు కలిసి షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక పక్కన ఒక అతను శాల్వ కప్పుకొని ఉన్న తర్వాత ఆ శాల్వ మొత్తం అవని తీసుకొని వెంటనే రెడ్ కలర్ శారీ మీద కప్పుకుంటుంది. నిహారిక శారీ మొత్తం రెడ్ కలర్ అవుతుంది. వెంటనే అక్కడ ఆగిపోతుంది ఎద్దు. అప్పుడు వసంత నిహారిక శారీ రెడ్ కలర్ అయిపోయింది కదా, ఇక నిహారికను ఆ ఎద్దు పొడి చేస్తుందేమో అని చెప్పేసి ఈ విధంగా వసంత మాటలు విని నిహారిక కంగారుతో పరుగులు తీస్తూ ఉంటుంది. నిహారిక అలా పరుగులు తీస్తుండగా వేదవతి ఎవరైనా కాపాడండి అని చెప్పేసి అంటుండగా ఎద్దు నిహారిక వైపు ఉరుకుతూ ఉండగా కృష్ణ కాపాడు అని చెప్పేసి నిహారిక అరుస్తూ ఉంటుంది. ఈలోపు కొంతమంది మనుషులు వచ్చి ఆ ఎద్దును కట్టేస్తారు కదా, ఆ తాడు పట్టి లాగుతూ ఉంటారు. కానీ నిహారిక మీదికే వెళ్తూ ఉంటుంది. నిహారిక దగ్గరికి అవని వస్తుంది. శాల్వ తీసేసి కృష్ణ కృష్ణని చెప్పేసి పిలుస్తూ ఉంటే, నీ కృష్ణ రావడానికి ఏమనైనా కృష్ణ పరమాత్ముడు అనుకుంటున్నావే ఏంటి అని చెప్పేసి అవని వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది. నా మీదికి ఎద్దుని పంపిస్తారా ఎద్దుల్లారా, మీ మొగుడు పిల్లలు మాట్లాడుకుందంతా విన్నాను అని చెప్పేసి అవని అంటుంది. అందుకే చివరి టైంలో ఆ ఎద్దుని మీ వైపుకు టర్న్ చేశానే మొద్దుల్లారా అని చెప్పేసి విధంగా ఇక అవని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. కుటుంబం కోసం నేను పోరాడుతుందే నా మీదే ఇక ఇలాంటి చీపుగా ఆలోచిస్తారే, ఎన్ని స్కెచ్లు వేస్తావే, ప్రసాదం చేయడం తప్పించుకోలేవే పద అని చెప్పేసి నిహారిక చేపట్టుకొని అవని తీసుకెళ్తూ ఉండగా అప్పుడు కంగారు పడిపోతూ ఉంటుంది. నడు మొత్తం కదిలిపోయినట్టేది, ప్రసాదం కాదు కదా, నడవలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి నిహారిక తప్పించుకుంటుండగా నేను నడిపిస్తాను కదా అని చెప్పేసి అవని అంటున్నా అని చెప్పేసి అవని నిహారిక చేపట్టుకొని తీసుకెళ్తుండగా అవని ఈసారి నన్ను వదిలే ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటానవని అని చెప్పేసి నిహారిక అంటుండగా సరే చేసిన తప్పులన్నీ అమ్మవారి దీపం ముంగట వచ్చి ఇక మనసులో ఇలా తప్పైందని చెప్పేసి మొక్కుతూ ఉండు, నేను తప్పిస్తాను రా అని చెప్పేసి అవని నిహారిక చేపట్టుకొని తీసుకొని వస్తుండగా కిట్టు వేదవతి దగ్గరికి వచ్చి నా బుజ్జిని ఆ ఎద్దు ఎక్కడి తీసుకెళ్ళిందో అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి కిట్టు కంగారు పడుతూ ఉంటాడు. అయ్యో ఎటు తీసుకెళ్ళింటుంది అని చెప్పేసి వేదవతి కంగారు పడుతుండగా ఎద్దును కట్టేసిన మనుషులు వస్తారు. అమ్మ ఎద్దును కట్టేశానమ్మా అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక అదే సమయానికి అవని నిహారికను తీసుకొని వస్తుండగా అమ్మవారి దగ్గర తీసుకొస్తుంది. ఇక నీకేం కాలేదు కదమ్మా అని చెప్పేసి వేదవతి నిహారికను అడుగుతూ ఉంటుంది. బుజ్జి బాగానే ఉన్నావా అని చెప్పేసి కిట్టు అడుగుతుండగా నీ బుజ్జికి నడుము వెనికింది బావా అని చెప్పేసి అంటుండగా సరే అవునా కాసేపు కూర్చుంటూ పదా అని చెప్పేసి కిట్టు అంటుండగా అవసరం లేదులే అని చెప్పేసి కోపంగా అంటుండగా అవును నువ్వు ఎర్ర నీళ్ళు కలిపి ఎందుకు పోసావు అని చెప్పేసి వసంత అవనిని అడుగుతూ ఉంటుంది. పసుపు నీటిలో కుంకుమ కలపడం చూసిన వాళ్ళు చెప్పారులే అని చెప్పేసి చలపతి అంటుండగా అలా ఎందుకు కలిపావమ్మా అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. కలపడం వల్లనే ఎద్దు ఎర్రని చూసి ఎర్రెక్కిపోయింది అని చెప్పేసి అలెక్కి అంటూ ఉంటుంది. ఎర్ర నీళ్లు పోసిన తర్వాత నువ్వు శాల్వా కప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి అంటుండగా అప్పుడు కిట్టు అసలు నీ కుట్రేంటి, అసలు దాని ఉద్దేశం ఏంటి చెప్పు అవని అని చెప్పేసి కిట్టు అంటుండగా నిహారికకు శుభం కలగాలని అలా చేశాను బావా అని చెప్పేసి అవని అంటుంది. అది జరుగుతుందని నేను అనుకోలేదు కదా అని చెప్పేసి అవని అంటుండగా ఎర్ర నీళ్లు కలపడం మంచిదమ్మా, కాకపోతే ఎద్దు అలా వస్తుందని ఎవరు అనుకోలేరని చెప్పేసి పంతులు గారు అంటారు. ఎలాగైతేంది ఇక కీడు మాత్రం తొలగిపోయిందని చెప్పేసి పంతులు గారు అంటుండగా సరే నిహారిక ప్రసాదం చేయడం మొదలుపెట్టు అని చెప్పేసి విధంగా శ్రీకర్ అంటుండగా నువ్వొకడివి ఇక నా బుజ్జికి నడుము పట్టుకుందంటే ప్రసాదం చేయమంటావేంట్రా అని చెప్పేసి కిట్టు అంటాడు. నిహారిక ప్రసాదం చేస్తుంది బావా అని చెప్పేసి అవని మాటలు విని ఒక్కసారిగా నిహారిక కిట్టు షాక్ అయిపోతారు. నిహారిక
అమ్మవారికి మొక్కుకో, అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అవని అంటుంది. అమ్మవారి ముంగట వచ్చి నిహారిక మనసులో ఈ విధంగా అనుకుంటుంది. తల్లి, నేను చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమించు అని చెప్పేసి అంటుండగా నిహారిక చెయ్యి అలా దీపం అమ్మవారి ముంగట వెలిగిస్తుంది కదా. నిహారిక చెయ్యి అవని అలా దీపం మీద పెడుతుంది. సరిగా అమ్మ అని చెప్పేసి నిహారిక అరుస్తుంది కదా. నా పిల్లానికి ఏమైంది అని చెప్పేసి కిట్టు అంటుండగా ఏమైందమ్మా అని చెప్పేసి వేదవతి అంటుండగా అయ్యో నిహారిక, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇక కీడు తొలగిపోయిందని పంతులు గారు చెప్పారు కదా, అలా చెయ్యేందుకు కాల్చుకుంటున్నావు అని చెప్పేసి అవని అంటూ ఇలా అయితే ప్రసాదం ఎలా చేయగలుగుతావు అని చెప్పేసి అవని నిహారికతో అంటుండగా దొరికాను కదా అని చాలా హింసలు పెడుతున్నావు అని చెప్పేసి అంటుండగా ఇవి హింసలు కాదు, ఇక నువ్వు చేసిన పాపాలకు శిక్షలు అని చెప్పేసి అవని అంటుంది. బాగా కాలిందా, హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పేసి కిట్టు అంటుండగా పూజ పూర్తయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చులే బాబా అని చెప్పేసి అవని అంటుండగా మరి ప్రసాదం సంగతి ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఈ పరిస్థితిలో నిహారిక అయితే ప్రసాదం చేయలేదు, అది మీ అందరికీ తెలుసు. ఇక మీతో మా అత్తతో అందరికీ ఒక నా చిన్న విన్నపరలోనే ఈ అలక్య భర్తగా నా భర్త కాబోతున్నాడు. అంతేకాకుండా నా అత్తకి కోడలుగా ఈ ఇంటికి పండుగలకు పబ్బాలకు ఈ ఊరికి రాకుండా ఇక ఇది ఆఖరిది కాబట్టి ఇక ఇప్పుడు ఆ ప్రసాదం నేను చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఊరి వాళ్ళందరూ ఇక మాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా, ప్రసాదం చేయకపోతేనే మా ఊరికి ఏదో ఒక ఆపద వస్తుంది అనుకుంటాను, కాకపోతే ఆ ఇంటి కోడలు కాబట్టి నువ్వు చేయాల్సిందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మీకు ఏ అభ్యంతరం లేకపోతే మాకు కూడా ఏ అభ్యంతరం లేదు అని చెప్పేసి వేదవతి అంటుంది. అవని నువ్వు వెళ్ళి ప్రసాదం చేయమ్మా అని చెప్పేసి ప్రసాదరావు అనేసరికి అలగ్య నిహారిక పక్కకొచ్చి అవని మామూలుది కాదు అని చెప్పేసి అంటుండగా అందుకే మానిద్దరం కలిసి అవని వైపు యుద్ధం చేద్దాం అని చెప్పేసి నిహారిక అంటూ ప్రసాదం చేసి అమ్మవారికి సమర్పించిన తర్వాత భక్తులందరికీ ప్రసాదం పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. అవని నేను ఏం కోల్పోతున్నానో నాకు బాగా తెలుసు, కానీ అత్తయ్య ప్రాణాల కంటే 11 ఊర్ల కంటే నేను ఏం చేస్తున్నానో అది నీకు బాగా తెలుస్తుంది అని అలక్కి గురించి తెలిసిన తర్వాత నా త్యాగానికి అర్థం లేదని అనిపిస్తుంది తల్లి. దానికి నా భావను అప్పచెప్పితే చాలా పెద్ద తప్పు చేశానని జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుంది. నేను మనసు మార్చుకున్నాను, అలెక్కికు బుద్ధొచ్చేలా ఇక నిహారికతో కలిసి చెడిపోకుండా తనకు చేయాలని అనుకుంటాను. తన కోరికలో నిజాయితీని ఉందని నీకు అనిపిస్తే నా కోరికను ఆశీర్వదించు తల్లి అని చెప్పేసి అమ్మవారి దగ్గర వేడుకుంటూ ఉంటుంది. మోకల మీద కూర్చొని ప్రాధేయపడి అడుగుతున్నాను, జంగమయ్య చెప్పినట్టు నాకు త్వరలోనే కష్టాలు రాబోతున్నాయి తల్లి. అలెక్కి కోరుకున్నట్టు తను కోరికలలో న్యాయం లేనందుకే నాకు కష్టాలు రాబోతున్నాయి తల్లి. అలెక్యతో నిహారికతో యుద్ధం మొదలవుతుంది తల్లి. ఎలాగైనా ఇక అలెక్యతో ఇక నిహారిక మీద గెలిచేలా నన్ను దీవించు తల్లి అని చెప్పేసి మొక్కుతుండగా అమ్మవారి చేతిలో పువ్వు కాస్త ఇక అవని చేతిలో పడుతుంది. నువ్వు ఆశీర్వదించావా తల్లి అని చెప్పేసి విధంగా మనసులో అనుకుంటుండగా ఈలోపు శ్రీకర్ వస్తారు. ఏంటి అవని? ఏం లేదు బాబా, నువ్వు నా తల్లో పువ్వు పెట్టు. ఎందుకు? సరే సరే పద పద అని చెప్పేసి ఈ విధంగా అవని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అమ్మవారు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అవనికి జరిగిందంతా గుర్తు చేసుకుంటుండగా వేదవతి ఈ విధంగా అంటుంది, ఇక అవని వల్ల గతంలో ఏం జరిగినా భవిష్యత్తులో బాగుండాలి తల్లి అని చెప్పేసి ఇంట్లోకి అమ్మవారిని తీసుకెళ్లేసరికి సోఫాలో సుజాత కూర్చొని ఉంటుంది. ఫ్రైడ్ మైండ్ ముందే వచ్చిందేంటి అని చెప్పేసి విధంగా చలపతి అంటుండగా ఇక నా కూతురు కోసం ఇక అవని అమ్మవారి విగ్రహం దొంగలిచ్చినట్టుగా చాలా మంది వెటకారంగా మాట్లాడారు. అలా స్వార్థమే ఉంటే నా చెల్లెలు అలా స్వార్థమే ఉంటే నా చెల్లెలు త్యాగం ముందు ఎవరికి అసలు ఒక మాట కూడా పనికిరాదు. ఇప్పుడైనా నా చెల్లి గురించి అర్థం చేసుకోండి అని చెప్పేసి సుజాత అందరి ముంగట చెప్తూ ఉంటుంది. పెళ్ళి ఆపండి అని చెప్పేసి అంటుండగా ఇక మీరు ఎవ్వరు అన్నా ఈ పెళ్ళి మాత్రం అలెక్యతో జరగడం ఆపలేదు. ఎందుకంటే 11 ఊళ్ళల్లో అత్తయ్య గారు మాట ఇచ్చారు అని చెప్పేసి నిహారిక అంటుంది. ఆల్రెడీ ముహూర్తాలు కూడా పెట్టుకున్నారని చెప్పేసి నిహారిక మాటలు విని సుజాత షాక్ అయిపోతుంది. ఇక ఇలా అవమానించినట్టయితే అమ్మ పరువు పోతుంది అని చెప్పేసి కిట్టు అంటారు. నోరైనా ఏదైనా సరే ఇక 15 రోజులలో శ్రీకర్ని
ఇక అవని వదిలిపెట్టక తప్పదు అని చెప్పేసి చలపతి అంటాడు. ఇక నాకు కూడా క్షోభ అనుభవిస్తున్నాను తల్లి అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అయినా ఈ 15 రోజులలో అమ్మవారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో, ఎవరి తలరాత ఎలా మారుతుందో చూద్దాం అక్క అని చెప్పేసి అవని అంటుంది. ఈలోపు మాత్రం అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఇక ఈ ఇంటికి ఎలాంటి టెన్షన్ ఉండదు, అన్ని కష్టాలు పోతాయని చెప్పేసి అంటుండగా నా చెల్లెలి కష్టాలు తప్ప అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అక్క ఊరుకో అని చెప్పేసి అవని అంటుంది. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.